హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. గతంలో మనం ఈ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఆ సిరీస్ ఏంటంటే టోటల్ 1000 ఎంసీక్యూస్ అనేది మనం ఫినిష్ చేస్తున్నాము ఈ సిరీస్లో భాగంగా. ఇది కేవలం స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ టీఎస్పీఎస్సి, యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి. గ్రూప్ 1 అయితే ప్రిలిమ్స్ అండ్ సివిల్ సర్వీస్ యొక్క ప్రిలిమ్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 యొక్క పేపర్ 1 ఏదైతే ఉందో ఆ పేపర్ 1కి సంబంధించిన ఎంసీక్యూస్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది అండ్ మిగతా పేపర్ 1లో ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇందులో భాగంగా అయితే కవర్ అవుతుందన్నమాట. ఇది టోటల్ 1000 ఎంసీక్యూస్ ఇస్తాము ఈ యొక్క సిరీస్లో భాగంగా. ఇది 4th సిరీస్ కాబట్టి మనం ఒక్కొక్క వీడియోలో కేవలం 20 ఎంసీక్యూస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి నేను 500 ఎంసీక్యూస్ ఇస్తే వీడియో లెంత్ పెరుగుతుంది, మీకు అంత ఇంట్రెస్ట్ కూడా రాదని చెప్పేసి నేను కేవలం 20 ఎంసీక్యూస్ చేస్తే ఒక 15 to 20 మినిట్స్ కేటాయించి మీరు దీని మీద ఒకసారి ఒక లుక్ వేసుకుంటే ఆ క్వశ్చన్స్ని మనం నోట్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మీకు వీలైతే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో అయితే 100% మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. అయితే గతంలో నేను వీడియో 1 అంటే డే 1 20 క్వశ్చన్స్ చేశాము, అంటే డైలీ 20 క్వశ్చన్స్ కదా, అండ్ డే 2లో మళ్ళీ 20 క్వశ్చన్స్ చేశాము, డే 3 కూడా చేశాము. ఈ వీడియోస్ కనుక మీరు చూడని వాళ్ళైతే డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఆ యొక్క వీడియోస్ లింక్ను ఓపెన్ చేసి మీరు ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను. వితౌట్ వేస్టింగ్ యువర్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డే 4లో మనకి ఇక్కడ కంట్రీ ఇచ్చారు, దాని యొక్క ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏంటో చెప్పమంటున్నారు. అంటే జపాన్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏంటి, ఫ్రాన్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏంటి, జర్మనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏంటి అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక జపాన్ పార్లమెంటరీ అని ఇచ్చారు, ఫ్రాన్స్ అనేది మనకి ప్రెసిడెన్షియల్ అనేది ఇచ్చారు, ఇది కాదు. జపాన్ పార్లమెంటరీ సిస్టమ్ అనేది కరెక్ట్ అండ్ జర్మనీ సెమీ ప్రెసిడెన్షియల్ కాదు. కెనడా అనేది పార్లమెంటరీ సిస్టమ్ విత్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆప్షన్ కరెక్ట్లీ మ్యాచ్ ఏది అంటున్నారంటే ఆప్షన్ ఏ 1 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి మీరు ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఓన్గా సాల్వ్ చేయడానికి కుదరకపోతే కనుక డెఫినెట్గా వీడియోని పాజ్ చేసి మరీ స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోండి. లేదంటే వీడియో లైక్ చేస్తే కనుక మీరు డెఫినెట్గా మీ యొక్క లైక్డ్ వీడియోలో అయితే ఇది 100%గా వస్తుంది. అప్పుడు మీరు దీన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టైగర్ రిజర్వ్స్ ఇచ్చారు, ఏ స్టేట్కి సంబంధించిందో ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఇందులో సెకండ్ క్వశ్చన్లో భాగంగా సంజయ్ దుబ్రీ ఇది మధ్యప్రదేశ్లో అంటున్నాడు, అది నిజమా కాదా అనేది మనకు తెలియాలి. ఓకే, ఆ తర్వాత సట్కోసియా, నాగార్జున, శ్రీశైలం, మధుమలై, ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది, అంటే ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ద పేర్స్, ఇలాంటి పేరు క్వశ్చన్స్ అయితే మనకి చాలా డేంజర్గా వస్తున్నాయి. ఇందులో ఏ పేర్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, కరెక్ట్లీ మ్యాచ్ ఎన్ని పేర్స్ మ్యాచ్ అయ్యాయంటే ఇక్కడ ఓన్లీ 2 పేర్స్ అనేది మ్యాచ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఆ తర్వాత ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ అలెన్స్ రూల్ స్టేట్స్, అలెన్స్ రూల్స్ ఏం చెప్తుంది అంటే మమ్మల్స్ ఫ్రమ్ కోల్డర్ క్లైమేట్స్ హ్యావ్ షార్టర్ ఇయర్స్ అండ్ లిమ్స్ టు మినిమైజ్ హీట్ లాస్. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, 4th క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్స్ అయితే నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను ఎందుకంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ చేసుకునే అవసరం ఉండొద్దు ఇప్పుడు. ఎందుకంటే మీరు వీడియోని పాస్ చేయొచ్చు, పాస్ చేసి మీరు ఈ వీడియోని అంటే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. 4th క్వశ్చన్ వచ్చేసి ఇందులో ద కల్పసూత్ర అండ్ ద కలకచార్య కథ ద 2 వెరీ పాపులర్ టెక్స్ట్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్ట్స్ అంటున్నాడు. దేనికి సంబంధించింది ఇది అంటున్నాడు. ఇది కేవలం జైనిజం. కల్పసూత్ర దేనికి సంబంధించింది, జైనిజంకి సంబంధించింది, కాబట్టి జైనిజం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ ఎకానమీ క్వశ్చన్ పిక్ చేయడం జరిగింది. విత్ రిఫరెన్స్ టు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే లోన్స్ అండర్ పిఎస్ఎల్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కెన్ బి గివెన్ టు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. దీనికి ఇస్తున్నారా అంటే ఎస్ ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రొవిజన్స్ ఆఫ్ పిఎస్ఎల్ లెండింగ్ ఆర్ నాట్ అప్లికబుల్ టు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటున్నారు. నాట్ అప్లికబుల్ అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు మనం. సెకండ్ ఏదైతే ఎలిమినేట్ అవుతుందో ఇది ఎలిమినేట్ అవుతుంది, ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఈ రెండింటిలో మనకి ఆన్సర్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక థర్డ్ పాయింట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నీడ్స్ టు ప్రొవైడ్ 75% అనేది మనకి డెఫినెట్గా పిఎస్ఎల్గా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, అంటే ఆప్షన్స్ ఏంటి 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హై ఫిజికల్ డెఫిసిట్ మే లీడ్ టు రైజ్ ఇన్ ప్రైజెస్. ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే మనకి ప్రైజెస్ అనేది ఎక్కువ అవుతుందని చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తే కనుక
డెఫినెట్గా హై ఫిజికల్ డెఫిసిట్ ఉంటే మనకి ప్రైస్ రైజ్ అనేది పెరుగుతుంది కదా, అందువల్లనే మనకి మనీ అక్యుములేషన్ అనేది జరుగుతూ ఉంది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే కనుక హై ఫిజికల్ డెఫిసిట్ లీడ్స్ టు క్రౌడింగ్ అవుట్ ద ప్రైవేట్ సెక్టర్. దీనికి సంబంధించింది కూడా ఇది కూడా కరెక్ట్. లార్జర్ ఫిజికల్ డెఫిసిట్స్ ఆల్వేస్ సిగ్నిఫై ఏ మోర్ ఎక్స్పాన్షనరీ ఫిజికల్ డెఫిసిట్ అన్న పాలసీ అనేది ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ ఎక్స్పాన్షనరీ ఉండదు, ఇది మనకి కాంట్రాక్షనరీ అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఇన్సినరేషన్ అండ్ పైరోలిసిస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ 2 వర్డ్స్ అనేది దేనికి సంబంధించింది అంటున్నాడు. దేనికి సంబంధించింది ఇక్కడ వేస్ట్ అండ్ ఎనర్జీ కన్వర్షన్ దీని యొక్క ఆన్సర్. ఆ తర్వాత చూస్తే కనుక ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ద జీడిపి ఆఫ్ ఎ కంట్రీ విల్ బి నియర్లీ ఈక్వల్ టు ఇట్స్ జిఎన్పి. ఎలాంటి సిచ్యువేషన్లో జిఎన్పి ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే కనుక వెన్ దెర్ ఈజ్ నో నెట్ డెప్రిషియేషన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. ఆ తర్వాత చూస్తే ఇది కాదు, క్యాపిటల్ అసెట్స్ దానికి సంబంధించింది కాదు. ఆ తర్వాత వెన్ ద నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ పాజిటివ్ ఉంది అంటే మన దగ్గర నెగిటివ్ అన్నట్టే కదా, సో ఇది కాదు. వెన్ ద ఫ్యాక్టర్ కాస్ట్ బికమ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్. ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్స్ అనేది ఉండకూడదు కదా, ఇది కూడా కాదు. ఇక్కడ చూస్తే కనుక వెన్ దెర్ ఈజ్ నో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్తో మనకి ఎలాంటి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ లేకపోతే వెర్ జీడిపి ఈజ్ ఈక్వల్స్ టు జిఎన్పి. ఇది దీని ఆన్సర్. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, మనకి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది, 4 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది మనం అబ్రాడ్ నుంచి రాకూడదు దీన్ని బట్టి. ఆ తర్వాత చూస్తే ఇదొక స్కీమ్ని పిక్ చేయడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సంబంధించిన మనకి ఇదొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చూస్తే కనుక ఇట్ ఎయిమ్స్ టు అలొకేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్. ఇక్కడ చూస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ 5 kg పర్ పర్సన్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇది మెయిన్గా దీని యొక్క అలొకేట్ ఏంటి, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. దిస్ ఈజ్ ఓవర్ అండ్ అబోవ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్ 5 kg పర్ పర్సన్ గివెన్ వయా రేషన్ షాప్స్. ఇది కరెక్టే. ఆ తర్వాత నో న్యూ రేషన్ కార్డ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు అవైల్ ద బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్. ఇది కూడా కరెక్టే. అంటే మనకి మొత్తం 3 ఆప్షన్స్ అనేది కరెక్ట్, కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హూ వాజ్ ద మెయిన్ ఎక్స్పౌండర్ ఆఫ్ ద లోకాయత ఫిలాసఫీకి ఎవరు మెయిన్ ఎక్స్పౌండర్? మనకి ఆప్షన్ సి చర్వాక అనే పర్సన్ అనేది మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఫిలాసఫీ వస్తుంది. ఆ తర్వాత చూస్తే విత్ రిఫరెన్స్ టు థియోక్రటిక్ స్టేట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ అలోస్ సెపరేషన్ బిట్వీన్ రిలీజియస్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ తర్వాత ఇది కాదు. ఆ తర్వాత థియోక్రటిక్ స్టేట్ ఈజ్ రిలక్టెంట్ టు అలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్. దిస్ ఈజ్ కరెక్ట్. ఇట్ ఈస్ గవర్న్డ్ బై అఫీషియల్స్ హూ ఆర్ రిగార్డెడ్ యాజ్ డివైన్లీ గైడెడ్. ఇది కరెక్ట్. ద స్టేట్స్ లీగల్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ రిలీజియస్ లా. సో టోటల్ 2, 3, 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత చూస్తే 12th క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్కి సంబంధించిన స్టేట్మెంట్స్ని ఇక్కడ గమనించండి అంటున్నాడు. ద ఓషియానిక్ క్రస్ట్ ఈజ్ థిన్నర్ కంపేర్ టు ద కాంటినెంటల్ క్రస్ట్. ఓషియానిక్ క్రస్ట్ అనేది కాంటినెంటల్ క్రస్ట్ కన్నా థిన్నర్గా ఉంటుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ చూస్తే ఇంకా ద ఇన్నర్ కోర్ ఈజ్ ఎ లిక్విడ్ స్టేట్ డ్యూ టు హై హీట్ అండ్ ప్రెషర్. డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్. ఆ తర్వాత చూస్తే కనుక ద డెన్సిటీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ హయ్యర్ దాన్ ద డెన్సిటీ ఎట్ ద కోర్ మ్యాంటల్ బౌండరీ. ఇది కరెక్ట్ ఆప్షన్. అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతా ఉంది. ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై. ఇక్కడ చూస్తే కనుక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారనేది ఇక్కడ అడుగుతా ఉన్నారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేస్తుంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. విత్ రిఫరెన్స్ టు మెటమార్ఫిక్ రాక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దే ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద రీక్రిస్టలైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ విత్ ఇన్
an already existing rock. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇన్ డైనమిక్ మెటమార్ఫిజం రాక్స్ అండర్గో కెమికల్ చేంజెస్ కాస్డ్ హై టెంపరేచర్. ఇది రాంగ్ ఆప్షన్. చాక్ అండ్ లైమ్ స్టోన్ అండ్ శాండ్ స్టోన్ ఆర్ మెటమార్ఫిక్ రాక్స్. ఇది కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. విత్ రిఫరెన్స్ టు రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రేర్ ఎర్త్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి చంద్రయాన్ 3లో దీనికోసమే మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూస్తే కనుక సిరియం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబండెంట్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆన్ ద ఎర్త్ అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. సెరియం ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇండియా హ్యాస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ రిజర్వ్స్. మనకి ఇది ఫిఫ్త్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్ అనమాట. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. అంటే బోత్ ఆప్షన్ 1 and 2 అనేది కరెక్ట్ ఆప్షన్గా వస్తూ ఉంది. ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా కాదు అంటున్నారు. ఏ ఆప్షన్? గర్భ. ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ సంబంధించిన ఐడియల్స్ దేనికి రిఫర్ చేస్తుంది అంటున్నాడు. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ నేచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ సొసైటీ అండ్ ఆఫ్ ఇంప్రూవింగ్ దీస్ కండిషన్స్ సచ్ దట్ దెర్ ఆర్ ఫ్యూయర్ కన్స్ట్రెయింట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ పర్సనాలిటీ. ఇట్ రికగ్నైజెస్ దట్ one can be free only in society and hence tries to make that society such that it enables the development of the individual. Which of the following ideals is referred to in the above paragraph? ఆప్షన్ ఏ వచ్చేసి పాజిటివ్ లిబర్టీ చెప్తున్నాడు. పాజిటివ్ లిబర్టీ కరెక్ట్ ఆన్సర్. సోషల్ జస్టిస్ కాదు, ఈక్వాలిటీ కాదు, నెగిటివ్ లిబర్టీ అయితే కాదు. పాజిటివ్ లిబర్టీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే కనుక మనకి ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అండ్ స్టేట్కి సంబంధించిన దేనికి ఇక్కడ కూడా పేర్స్ మ్యాచింగ్ అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇక్కడ టంకాస్ అనేది గుజరాత్లోనే ఉంది, కరెక్టే. ఆ తర్వాత కటాస్ అనేది కర్ణాటక కాదు. ఆ తర్వాత లడక్ అనేది జింగ్ అనే స్టేట్. అంటే జింగ్ అనేది ఇది రివర్స్ అనమాట. జింగ్ అనేది లడఖ్లో ఉంది. అంటే ఆప్షన్ 1 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 19th క్వశ్చన్ చూస్తే కనుక దీస్ ప్లాంట్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఇండియా ఫర్ దేర్ లవ్లీ ఫ్లవర్స్ హ్యావ్ కాజ్డ్ హెవోయిక్ బై దేర్ ఎక్సెసివ్ గ్రోత్ బై కాజింగ్ బ్లాక్స్ ఇన్ అవర్ వాటర్వేస్. దే ఆర్ ఆల్సో కాల్డ్ టెర్రర్ ఆఫ్ బెంగాల్. దే గ్రో అబండెంట్లీ ఇన్ eutrophic water bodies and lead to an imbalance in the ecosystem dynamics of the water body. Which of the following plants is being described in the passage given below? దేనికి సంబంధించింది మనకి ఎలాంటి ప్లాంట్కి సంబంధించిన డిస్కషన్ జరుగుతూ ఉంది అబోవ్ స్టేట్మెంట్లో అంటే మనకి ఇక్కడ వాటర్ హ్యాసింత్ అనేది కరెక్ట్ ఆన్సర్ దానికి. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ డీరిజిస్టర్ పొలిటికల్ పార్టీ? ఇట్లా రివర్స్లో కూడా మనకి అడుగుతారు. ఎట్లాంటి ఛాన్స్ ఉంది? రిజిస్టర్ అవ్వడం మనకు తెలుసు కదా, నేషనల్ పార్టీ ఎలా అవుతుంది అండ్ స్టేట్ పార్టీ ఏ విధంగా ఫామ్ అవుతుంది అండ్ వాటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనకి తెలుసు. కాకపోతే డీరిజిస్టర్ చేయడానికి మనకి ఎలక్షన్ కమిషన్కు ఉన్న ప్రాసెస్ ఏంటి అనేది చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఇఫ్ ఇట్స్ రిజిస్ట్రేషన్ వాజ్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్, డెఫినెట్లీ కరెక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్యాక్టివ్ వల్ల మనకి డీరిజిస్టర్ అనేది చేయరు. ఓకే, ఇన్యాక్టివ్ ఉండడం వల్ల డీరిజిస్టర్ చేయరు. ఇఫ్ యూ పార్టీ అమెండ్స్ ఇట్స్ ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ అండ్ నోటిఫైస్ ద ఈసీఐ, ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్గా వస్తుంది. ఈ రెండు కేసెస్లో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పొలిటికల్ పార్టీస్ని డీరిజిస్టర్ చేస్తారనమాట. 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటివరకు అయితే మనకి టోటల్ 20 క్వశ్చన్స్ అయితే ఫినిష్ చేసాం కదా. దీంతో మనకి 80 క్వశ్చన్స్ అయిపోయాయి అవుట్ ఆఫ్ 1000 సిరీస్లో భాగంగా. అయితే మీరు ఈ 20 క్వశ్చన్స్లో మీరు సెల్ఫ్గా ఒకవేళ చేసి ఉంటే కనుక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా వేరే విధంగా ఏమైనా చెప్పేది అవసరం ఉంది అంటే మనకి డెఫినెట్గా ఆ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్లో కనుక తెలియజేస్తే దాన్ని మేము కన్సిడర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. నెక్స్ట్ వీడియో మనకి డే 5 అనే వీడియోతో మళ్ళీ వద్దాము. అప్పుడు మనకి 100 క్వశ్చన్స్ అయిపోతాయి. ఈ 100 క్వశ్చన్స్లో మనకి
ఆల్మోస్ట్ 10% అయిపోయినట్టే అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో, అవుట్ ఆఫ్ 1000 క్వశ్చన్స్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో డే 5తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.